ఇప్పుడు చెప్పు వింధ్య, అసలు ఏం జరిగింది? దేని గురించి అంటున్నారు మీరు? చెప్పాను కదా ఏం లేదని. ఇక ఆ విషయం వదిలేయండి. వింధ్య, అంత ఈజీగా ఎలా అంటున్నావు నువ్వు? పాపం కదా సంధ్య గారు, తనకి లైఫ్ అంతా కష్టాలే. అయినా ఓర్పుగా ధైర్యంగా నిలబడి కుటుంబాన్ని నిలబెడుతుంది. ఈరోజు తన పుట్టినరోజు, కొంచెం ఆనందంగా ఉంటుంది కదా అని మేమన్నీ ప్లాన్ చేస్తే నువ్వేమీ కారణం చెప్పకుండా చివర్లో తనని బాధ పెట్టావు. అసలు నువ్వివ్వాల్సిన సర్ప్రైజ్, నువ్వివ్వాల్సిన గిఫ్ట్స్ నేనిచ్చాను. ఎందుకో తెలుసా? మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ హ్యాపీగానే ఉండాలి. మా ఫ్రెండ్షిప్ కోసమా లేక మీ ఆనందం కోసమా? అంత తెలుసుకోలేని అమాయకురాల్లాగా కనిపిస్తున్నానా? వింధ్య, ఏంటి నేను అడుగుతుంటే ఏం మాట్లాడవు? ముందే చెప్పాను కదండి, ఇంకేం లేదు. నాకే ఏమీ అర్థం కావట్లేదు. అందుకే నేను ఇలా ఉన్నాను. మీరేమో సంధ్య ఫీల్ అవుతుందని ఆలోచిస్తున్నారు. మరి తనని మనమేగా చూసుకోవాలి. అయినా ఈ మధ్య నీ ప్రవర్తన, మాటలు కొంచెం కొత్తగా ఉంటున్నాయి. నాకైతే ఏం నచ్చట్లేదు. నా ప్రవర్తన నచ్చడం లేదంట, అంతేకాని వాళ్ళిద్దరూ చేసేది కరెక్ట్ కాదని అనిపించట్లేదేమో. భార్యని నేను ఇంత బాధపడుతున్నానని ఏమాత్రం ఆలోచించట్లేదు. కానీ సంధ్య కొంచెం ఫీల్ అయితే తట్టుకోలేకపోతున్నారు. దాని కంట్లో కన్నీరు చూడలేకపోతున్నారు. కానీ నా కంట్లో కన్నీరు ఆయనకి కనిపించట్లేదేమో. సంధ్య, మన పుట్టినరోజు ఒకే రోజు వస్తే ఇద్దరం కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. చూడ్డానికి ఇంకా అద్భుతంగా ఉండేది. కలిసి పక్క పక్కన బతికే ప్రాణ స్నేహితులు మనం. మన పుట్టినరోజులు కూడా ఆ దేవుడు పక్క పక్కనే ఇచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులమే. అయినా మన ఆనందం ఒకే రోజుతో అయిపోకూడదని 2 రోజులు సెలబ్రేట్ చేసుకోవాలని ఆ దేవుడు ఇలా చేసుంటాడు. నిజమేనే, నీ బర్త్డే నేను, నా బర్త్డే నువ్వు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చేస్తుంది అదే కదే. నా పుట్టినరోజు కంటే నీ పుట్టినరోజు అంటేనే నాకు చాలా ఇష్టం. సంధ్య, నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇంకొక్క నిమిషం నిలబడడం కూడా నా వల్ల కాదు. రా నిద్రపోదాం. ఏమైంది సంధ్య? మీ ఇద్దరి ఫోటోనే చూస్తున్నావేంటి? ఓ, ఈరోజు నీ పుట్టినరోజు అంటే రేపు వింధ్య గారి పుట్టినరోజు కదా? అవునండి. అది నా ఫస్ట్ విష్ కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు పడుకోండి, నేను దాన్ని విష్ చేసి పడుకుంటాను. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఎంత బాగా సెలబ్రేట్ చేశారు సంధ్య. మీ ఫ్రెండ్షిప్కి తగిన కుటుంబం. అవును, అది నా కోసం
నా స్నేహం కోసం మొండిగా పెళ్లి చేసుకుని ఈ ఊరొచ్చేసింది. దాని జీవితం ఎలా ఉంటుందా అని నేనెంతో భయపడ్డాను. కానీ ఆ భగవంతుడు చల్లగా చూసి మంచి భర్త, అత్త, మామ వింధ్యకి దొరికారు. నాకు దేవుళ్ళంటి మీరు దొరికారు. ఆ విషయంలో మేమిద్దరం చాలా లక్కీ అండి. సరే పద నిద్రపోదాం. నేను 12ంటికి నేను నిద్ర లేపుతాను. అయ్యయ్యో వద్దు, మీకెందుకండి శ్రమ? మీరు బాగా అలసిపోయారు. నిద్ర వస్తుందన్నారు కదా, మీరు పడుకోండి, నేను వెయిట్ చేస్తా. టైం ఇంకా చాలా ఉంది సంధ్య. చూడు నీ మొహం ఎలా నీరసపడిపోయిందో. ఈ ఫంక్షన్ హడావిడిలో చాలా అలిసిపోయావు. నేను ఆ టైంకి నిద్ర లేపుతానంటున్నాను కదా, పడుకో. వద్దండి, మీరు లేపడం కొంచెం అటు ఇటు అయితే చాలా ఇబ్బంది. పోనీ నేను ఒక పని చేస్తానండి, అలారం పెడతాను. ఆ, మంచిదే కదా, అలారం పెట్టి కాసేపు నిద్రపో. మ్మ్. ఏమండి, కరెక్ట్గానే టైంకి పనిచేస్తుంది కదా? బా, మనం అంటే మనుషులం, అది మెషిన్ కదా, కరెక్ట్గానే పనిచేస్తుంది. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. మ్మ్. సరే అండి. సంధ్య, ఏంటి ఈరోజు టైం చాలా స్లోగా నడుస్తుంది? ఏమైంది వైఫ్ గారు? టైం ఇంకా 11:20 అవుతుంది. ప్రశాంతంగా పడుకోండి. మ్మ్. సంధ్య, ఏవండి, అలారం పనిచేస్తుంది కదా? పని చేస్తుంది, నువ్వు పడుకో. పనిచేస్తుంది కదా? మ్మ్. ఎప్పుడు నేను నిద్రపోతే నువ్వే లేపి విష్ చేసేదానివి, కానీ ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదేంటి? Da-di-da-da.